మార్చి 30, 2024 దిన ఫలితాలు. మొదటిగా మేషరాశి. వృత్తి, ఉద్యోగాల మీద దృష్టి కేంద్రీకరిస్తారు. డాక్టర్లు, లాయర్లు తమ కార్యకలాపాలను పెంచుకునే ప్రయత్నం చేస్తారు. ఉద్యోగంలో పని భారం ఉంటుంది. స్థిరాస్తి సంబంధమైన వివాదాలు ఒక కొలిక్కి వస్తాయి. బంధువుల్లో ఒకరి వల్ల ఇబ్బందులుంటాయి. మిత్రుల సహాయంతో ముఖ్యమైన వ్యవహారాలు పూర్తి చేస్తారు. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ అనవసరపు ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యం నిలకడగా సాగుతుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ అందుతుంది. తదుపరి వృషభం. వృత్తి, ఉద్యోగాల్లో స్థిరత్వం లభిస్తుంది. వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. రాదనుకున్న డబ్బు చేతికి అంది ముఖ్యమైన అవసరాలు తీరుతాయి. ఆరోగ్యం మీద శ్రద్ధ పెట్టడం మంచిది. ఏ విషయంలోనూ తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలు సఫలం అవుతాయి. పెళ్లి ప్రయత్నాలు చికాకు పెడతాయి. పిల్లల నుంచి శుభవార్తలు వింటారు. తోబుట్టువుల సహకారం లభిస్తుంది. కుటుంబ జీవితం హ్యాపీగా సాగిపోతుంది. తదుపరి మిథునం. ఆర్థిక ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆర్థిక వ్యవహారాలు చక్కబెడతాయి. అనుకోకుండా డబ్బు కలిసి వస్తుంది. ఉద్యోగులకు సమయం చాలా అనుకూలంగా ఉంది. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల వారికి బిజీ జీవితం ఏర్పడుతుంది. వ్యాపారాలు సాఫీగా సాగిపోతాయి. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. మనసులోని కోరికలు నెరవేరుతాయి. కుటుంబంతో సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటే మంచిది. నిరుద్యోగులకు మంచి ఆఫర్లు అందుతాయి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి కర్కాటకం. ఉద్యోగ ప్రయత్నాల్లో శుభవార్త వింటారు. ఉద్యోగ జీవితం సాఫీగా సాగిపోతుంది. కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. వృత్తి వ్యాపారాల్లో నష్టాల నుంచి బయటపడతారు. మంచి వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఆరోగ్యం పర్వాలేదనిపిస్తుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. మిత్రుల నుంచి రావాల్సిన డబ్బు చేతికి అందుతుంది. తదుపరి సింహం. ఆస్తి వివాదం ఒకటి కొద్ది ప్రయత్నంతో పరిష్కారం అవుతుంది. ఉద్యోగంలో స్థిరత్వం లభిస్తుంది. స్తోమతకు మించి బంధువులకు ఆర్థిక సహాయం చేస్తారు. ఆరోగ్య సమస్యలు, రుణ సమస్యలు అదుపులో ఉంటాయి. కుటుంబ వ్యవహారాలకు సంబంధించి శుభవార్తలు వింటారు. జీవిత భాగస్వామికి వృత్తి, ఉద్యోగ పరంగా లబ్ధి చేకూరుతుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. వ్యక్తిగత వ్యవహారాల్లో కార్యసిద్ధి ఉంటుంది. బంధువర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. తదుపరి కన్యారాశి. ఎంత సానుకూల దృక్పథంతో వ్యవహరిస్తే అంత మంచిది. ఆర్థిక ప్రయత్నాల్లో తప్పకుండా విజయం లభిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో సంపాదన పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులు చేస్తారు. ముఖ్యమైన వ్యవహారాలు నిదానంగా పూర్తవుతాయి. విదేశాల నుంచి ఆశించిన సమాచారం అందుతుంది. పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. తల్లిదండ్రుల్లో ఒకరి ఆరోగ్యం ఇబ్బంది కలిగిస్తుంది. వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో లాభాలు గడిస్తారు. ప్రయాణాలు లాభిస్తాయి. తదుపరి తులారాశి. వృత్తి వ్యాపారాల్లో అవకాశాలు పెరుగుతాయి. ఉద్యోగులకు అనుకూల వాతావరణం ఉంటుంది. పిల్లలకు చదువుల మీద శ్రద్ధ పెరుగుతుంది. ఆకస్మిక ధన ప్రాప్తికి అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగ విషయంలో శుభార్తలు అందుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. ప్రముఖులతో పరిచయాలు పెరుగుతాయి. అనుకున్న పనుల్ని అనుకున్నట్లు పూర్తవుతాయి. ప్రయాణాల్లో, ఆహార విహారాల్లోనూ వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది. తదుపరి వృశ్చికం. కుటుంబంలో ఒక శుభ పరిణామం చోటు చేసుకుంటుంది. ధనపరంగా ఆశించిన పురోగతి ఉంటుంది. అనవసరమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. ఉద్యోగంలో సహచరుల విషయంలో జాగ్రత్తగా ఉండడం మంచిది. ఆకస్మిక ప్రయాణాలకు అవకాశం ఉంది. సొంత నిర్ణయాల వల్ల ఉపయోగం ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అందుతుంది. మొండి బాకీ ఒకటి వసూలవుతుంది. తదుపరి ధనుసు రాశి. అన్ని రంగాల వారికి సమయం అనుకూలంగా ఉంది. ఇంటా బయట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారాల్లో పెట్టుబడులు లాభిస్తాయి. ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చే అవకాశం ఉంది. వ్యక్తిగత సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఆర్థిక సమస్యల నుంచి కూడా చాలా వరకు బయటపడతారు. కొత్త ప్రయత్నాలకు, కొత్త నిర్ణయాలకు సమయం అనుకూలంగా ఉంది. నిరుద్యోగులకు ఉద్యోగపరంగా ముఖ్యమైన సమాచారం అందుతుంది.
పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. తదుపరి మకరం. వృత్తి ఉద్యోగాల్లో సానుకూల వాతావరణం నెలకొంటుంది. వ్యాపారాల మీద శ్రద్ధ పెంచడం అవసరం. నిరుద్యోగులకు శుభవార్త వినడం జరుగుతుంది. పెళ్లి ప్రయత్నాలు నిదానంగా ముందుకు సాగుతాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ప్రయాణాలు లాభిస్తాయి. మాటకు చేతకు విలువ పెరుగుతుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహాయ సహకారాలు కూడా ఉంటాయి. ఇతరులతో ఆచితూచి వ్యవహరించడం మంచిది. దాంపత్య జీవితం అన్యోన్యత పెరుగుతుంది. తదుపరి కుంభం. ఆదాయం, ఆరోగ్యం పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అనుకున్న పనులు అనుకున్నట్లు పూర్తవుతాయి. ఉద్యోగ జీవితంలో అనుకోకుండా కొన్ని శుభ పరిణామాలు చోటు చేసుకుంటాయి. సామాజికంగా గౌరవ మర్యాదలు పెరుగుతాయి. డాక్టర్లు, లాయర్లు తదితర వృత్తుల జీవితాల వారికి బాగా డిమాండ్ ఏర్పడుతుంది. విదేశాల్లో ఉన్న పిల్లల నుంచి శుభవార్తలు వినే అవకాశం ఉంది. ప్రస్తుతానికి ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ జీవితం సాఫీగా హ్యాపీగా సాగిపోతుంది. తదుపరి మీనం. నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేయగలుగుతారు. ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి. వృత్తి వ్యాపారాల్లో ముందుకు దూసుకు వెళ్తారు. నిరుద్యోగుల ఉద్యోగ ప్రయత్నాలకు సానుకూల స్పందన లభిస్తుంది. ఆరోగ్యం బాగానే ఉంటుంది. ఆర్థిక పరిస్థితి పర్వాలేదనిపిస్తుంది. ఖర్చులు బాగా తగ్గించుకుంటారు. వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు పొందుతారు. కుటుంబంలో సుఖ సంతోషాలు వెల్లివిరుస్తాయి. శుభవార్తలు వింటారు.